హాయ్ అండి. ఇవాల్టి 3 మంచి మాటలేంటో తెలుసుకుందాం. పన్ను మినహాయింపు మిగులుతో మీరేం చేయబోతున్నారు? బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల తమకు డబ్బు ఆదా కానుందని మధ్యతరగతి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గంలో మీరు ఉంటే మిగులు సొమ్మును ఎలా వెచ్చించాలనుకుంటున్నారు? దాన్ని విలాసాలకు, వినోదాల కోసం వెదజల్లితే మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. కానీ పెట్టుబడికి, వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి, ఆరోగ్య సంరక్షణకు దాన్నో సాధనంగా మలుచుకుంటే మాత్రం మీ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. మరి రెండో మంచి మాటకి వస్తే, ప్రతిసారి వైఫల్యం ఎదురవుతుందే. లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని రోజులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని, అందుకే వదిలేశామని చాలామంది చెబుతుంటారు. సమస్య ఏమిటంటే వారు అంతకాలము కేవలం ప్రయత్నిస్తూ ఉన్నారే తప్ప ఆ క్రమంలో ఏమైనా పురోగతి సాధిస్తున్నామా అన్నది ఆలోచించుకోలేదు. ప్రతిసారి విఫలమవుతున్నారంటే అర్థం లక్ష్యాన్ని వదిలివేయాలని కాదు, మరో కొత్త మార్గంలో ప్రయత్నించాలని. ఒకే తరహాలో ప్రయత్నిస్తూ ఉంటే సమస్య ఏంటో అర్థం కాదు, దానివల్ల పరిష్కార మార్గాలు కనిపించవు. అందుకే విభిన్న ప్రయత్నాలు చేయడం అలవాటు చేసుకోండి. మంచి మూడవ మాట ఏంటంటే, ఏ పనులను త్యజించాలో తెలుసుకోండి. మీకు గుర్తింపు దక్కేది ఫలితాలతోనే తప్ప మీ కష్టాన్ని, శ్రమను చూసి కాదు. ఫలితాలు ఆధారపడి ఉండేది మీ ఉత్పాదకత మీదే తప్ప ఎంతసేపు పనిచేశారన్న దానిపై కాదు. అందుకే ఉత్పాదకతను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఫలితాల సాధనకు కీలకమైన పనులను గుర్తించి వాటి కోసం అధిక సమయం కేటాయించండి. ఏ పనులను చేయాలన్నదే కాదు, ఏ పనులను త్యజించాలో తెలిసి ఉండడము కీలకం. దానివల్లే సమయం కలిసొచ్చి ఉత్పాదకత పెరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్